తల్లిదండ్రులు వెళ్ళవలసిన. ప్రకాశం జిల్లా సింగరాయికొండ సాయిబాబా గుడిలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పూజల్లో పాల్గొన్నారు. సాయిబాబా గుడి ముందు కొబ్బరికాయలు కొట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ భక్తులతో నమ్మకం పెంచడానికి తిరుమల యాత్ర తలపెట్టిన తమ నాయకుడిని మతం పేరుతో వేధించాలని ప్రయత్నించారంటూ కూటమి నాయకులను తప్పుబట్టారు. హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ చిత్తశుద్ధితో ఆలయంలో అడుగు పెడితే డిక్లరేషన్ ఎందుకని ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. డిక్లరేషన్ అనేది అయ్యా నువ్వు వచ్చి డిక్లరేషన్ నువ్వు కాదని చెప్పడం కాదు. మనసా వాచ కర్మేణ స్వామివారిని నమ్మాను, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తున్నా అని చెప్పి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుని నేను నిండు మనసుతో చిత్తశుద్ధితో నువ్వు అడుగు పెడితే డిక్లరేషన్ దేనికండి? ఎవరికండి డిక్లరేషన్? ఎవరైనా బ్రిటిషరా, లేకపోతే నేనేమన్నా యూరోపియనా, లేకపోతే నేను వేరే దేశంలో ఉంటున్నానా, లేకపోతే వేరే మతంలో నేను రాశాను? హిందూ సాంప్రదాయంలో అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా నిబంధనలు ఏముంది, అరే నువ్వు అన్య మతస్థుడు అని అనిపిస్తే నువ్వు అనుకుంటే ఉంటే అన్య మతస్థుడు అయితే నువ్వు దయచేసి నువ్వు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించాలి, నేను అన్య మతస్థుడిని కాబట్టి ఈ సాంప్రదాయాలు నాకు తెలియవు, అయినా కూడా నేను అనుసరిస్తానని చెప్పి సంతకం పెట్టి పో.